ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. ఫ్రెండ్స్, తెలుగు మాట్లాడగల వారికి ఒక లేటెస్ట్ రిమోట్ టెలికాలర్ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, అలాగే మేల్ అలాగే ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒకనే ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అన్స్ ఇవ్వండి గాయ్స్. మీరు కనుక హైప్ అన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్కి అయితే ఉపయోగపడుతుంది. మన వీడియో అయితే షేర్ చేయండి, చాలా మెంబర్స్ కూడా జాబ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన వీడియో చూసి అప్లై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందామా. మరింత కాలేసం లెట్ స్టార్ట్ ద వీడియో. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అవుతాడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు టెలికాలర్స్ తెలుగు ఫ్రెండ్స్. ఓకేనా, తెలుగు పీపుల్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా చెప్తాను ఎలా అప్లై చేయాలని కూడా గాయస్. ఓకేనా, ఇక్కడ మీరు చూడవచ్చు రిమోట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ కాంట్రాక్ట్ బేస్ అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఇండియా అని మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ పీపుల్స్కి అవుట్ బౌండ్ కాల్ చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ అండ్ సర్వీస్ గురించి మీరు సమాచారం అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నుంచి వచ్చిన లీడ్స్ ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కన్వర్ట్ చేసిన రికార్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డైలీ మరియు వీక్లీ కాల్స్ టార్గెట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది టెలికాలింగ్ లీడ్ ఫాలో అప్ రోల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. తెలుగులో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ సంబంధించిన రీడ్, రైట్, స్పీక్ కూడా మీకు బేసిక్ వచ్చినా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేసిక్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఎక్సెల్ లేదా సిఆర్ఎం టూల్స్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా మంచిది ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చా, దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ జాబ్ డిస్క్రిప్షన్ల ప్రకారం మీరు టెలికాలర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఉంటుందనేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఛాన్స్ అయితే ఎక్కువతో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఏం రిక్వైర్మెంట్ ఉందో గాయస్. ఓకేనా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. శ్రద్ధగా వినే లిజనింగ్ అబిలిటీ ఉండాల్సి ఉంటుంది. పేషెన్స్ మరియు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాల్సి ఉంటుంది. టీంలో పనిచేసే అబిలిటీ ఉండాల్సి ఉంటుంది. బేసిక్ నెగోషియేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ జాబ్కి మేల్ అలాగే ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం గాయస్. ఓకేనా, ఇక్కడ లాస్ట్లో మీరు చూడవచ్చు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంపోర్ట్ రెజ్యూమ్ ఫ్రమ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ కనుక అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ అవ్వడం జరుగుతుంది గాయస్. లేదు దీనిలో మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, మాన్యువల్గా కూడా మీరు అయితే ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొఫైల్ కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఆప్షనల్ ఇవ్వడం జరిగింది. సమ్మరీ మీకు తెలిస్తే మీరు అయితే ఇవ్వచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు ఆప్షనల్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇస్తే ఇంకా బెటర్గా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ మీరు సెలెక్ట్ అయ్యేదానికి ఏం సమ్మరీ ఉంటుంది మీ గురించి కూడా తెలుస్తుంది వాళ్ళకి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూస్ ఫైల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. మీ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత డీటెయిల్స్ కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి గాయస్. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు అయితే ఎస్ అయితే ఇవ్వండి గాయస్. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది గాయస్. ఓకేనా, మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మళ్ళీ మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో మీకు ఎలా ఇంటర్వ్యూ ఉంటుంది, దీనిలో మీకు ఎలా సెలెక్ట్ చేస్తారు కూడా స్టెప్ బై స్టెప్ అయితే వాళ్ళు మీకు మెయిల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గాయస్. వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే వితిన్ 7 to 20 to 25 డేస్ అయితే టైం అయితే పడుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది గాయస్. ఓకేనా, ఎవరన్నా మనీ అడిగితే అది మీరు అయితే స్కిప్ చేయండి గాయస్. ఎవరికి కూడా ఎటువంటి పేమెంట్ అయితే ఎవరు కూడా చెల్లించకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.